శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఒక విన్నపము చేస్తూ ఉన్నాము. మా ఛానల్ని చూస్తూ మా వీడియోస్ని వాచ్ చేసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాము. మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు ప్రోత్సాహం ఇచ్చిన వారు అవుతారు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాము. కుంభరాశి వారికి చెప్పాలి అంటే ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. రాశిలో రాహు ఉన్నారు. మరి ఈ రెండు కూడా చాలా పెద్ద ఆటంకాలు. ఏ పని జరగాలన్నా సరిగా జరగకపోవడానికి వీరిచ్చేటటువంటి ఆటంకాలు ఇన్ని అన్నీ కావు. ఇక సప్తమంలో కేతువు యొక్క సంచారము కూడా పూర్తిగా ఆటంకాలమయమే. కుంభరాశి వారికి ఇప్పటికే అనుభవంలోకి ఉన్న విషయాల వల్ల మీకు ఈసరికే గ్రహింపు అయ్యి ఉంటుంది. మరి ఈ పంచమ స్థానంలో గురువుగారి యొక్క స్థితి సంచారము ఉంటూ నవమ దృష్టి చేత చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. మరి అదే రాశిలో రాహు గారు ఉన్నందువల్ల చాలా వరకు ఆ ఫలితాలు తగ్గడానికి అవకాశం కనిపిస్తోంది. అంటే పరస్పర విభిన్నమైనటువంటి అంశాలు ఒకే రాశిలో ఒకే భావంలో జరుగుతూ ఉన్నప్పుడు ఏ ఫలితం మనకి కనిపిస్తుంది, ఏ దుష్ట ఫలితం ఆగిపోతుంది, లేదా ఏ దుష్ట ఫలితం కనిపిస్తుంది, ఏ శుభ ఫలితం ఆగిపోతుందని చెప్పడం చాలా చాలా కష్టం. అది కేవలం జన్మజాతకాన్ని చూసి మాత్రమే తెలియచెప్పాలి. అట్లాంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. మరి కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురువుగారు ఒక పెద్ద మేరు పర్వతం మాదిరి ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇక్కడ వారు ఇస్తూ ఉండగా, ఏలినాటి శని ప్రభావాన్ని వారు తగ్గించేస్తూ ఉండగా, మిగతా గ్రహాల యొక్క ఫలితాలు రవి గారేమో తృతీయ స్థానంలో ఉన్నారు, శుక్రాచార్యుల వారు చతుర్థ స్థానంలో ఉన్నారు. సరే, గురువుగారు పంచమం. చంద్రుని యొక్క స్థితి కూడా ఏప్రిల్ 24వ తేదీ రోజున ఒక 2 రోజుల కాలం పాటు కర్కాటక రాశిలో ఉంటుంది. అంటే వరుసగా 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంటుంది. అది తృతీయం నుంచి షష్టం వరకు ఉంటుంది. ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటున్నాయంటే, సప్తమాధిపతి అయినటువంటి రవి గారు తృతీయంలో ఉచ్చలో ఉంటున్నారు. అలాగే లాభాధిపతి లాభంలో స్వస్థానాధీశుడై ఉన్నారు. ఇది మాలవ్య యోగానికి దారితీస్తుంది. అలాగే నవమాధిపతి కూడా అవుతున్నారు వారు. ఒక కేంద్రానికి ఒక కోణానికి అధిపతి అవుతూ కేంద్రంలో స్వస్థానంలో ఉండడం అనేది చాలా చెప్పదగ్గ మంచి విషయాలకి సూచన అన్నమాట. ఈ విధంగా ఉంటూ ఉండగా మారుతున్నాయి గ్రహాలు. రవి గారు చతుర్థంలోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ రవి గారితో పాటు ఏప్రిల్ 30వ తేదీ నుంచి బుధుని యొక్క సంయోగం కూడా కలుస్తోంది ఇక్కడ. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి కింద లెక్క. మే 15వ తేదీ వరకు రవి గారు ఉంటారు ఇక్కడ తృతీయ స్థానంలో. ఏప్రిల్ 30వ తేదీ నుంచే బుధుని యొక్క సంచారము తృతీయ స్థానంలోకి వచ్చేసి రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగం జరుగుతూ ఉండగా, ఇక బుధుని యొక్క సంచారము శుక్రాచార్యుల వారితో పాటుగా వెళ్తోంది 4వ స్థానంలో. అలాగే శుక్రాచార్యుల వారి సంచారము 5వ స్థానంలోకి గురువుగారితో పాటు వెళ్తోంది. అలాగే బుధుడి యొక్క సంచారం కూడా జరుగుతోంది,
కానీ మనం ఇప్పుడు చెప్పుకునే మంచి మంచి విషయాలు ఏమిటి అంటే, తృతీయ స్థానంలో రవి బుధులు, బుధాదిత్య యోగము, అలాగే చతుర్థ స్థానంలో స్వస్థాన శుక్రుడు, పంచమ స్థానంలో గురుగారు, షష్ఠ స్థానంలో చంద్రుడు. వీటన్నిటినీ ఒక్కసారి పరిగణనలోనికి తీసుకున్నట్టయితే అన్నదమ్ములతో మీకు ఉండే అనుబంధం మరింతగా పెరుగుతుంది. ధైర్య సాహసాలు బాగా ఇనుమడిస్తాయి. వైవాహిక జీవితంలో కొంచెం సత్సంబంధాలు మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. ఎవరికైతే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా ఉందో అలాంటి వారందరూ చాలా బాగుంటారు. సంతానం చాలా చాలా బాగుంటారు. కుటుంబం బాగుంటారు. అనేక విధాలుగా ఉన్నత స్థితి కనిపిస్తూ ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. అలాగే కొత్తగా ఏదైనా మీరు వ్యాపారాలు ప్రారంభించాలి అంటే వాటికి తగ్గ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఇప్పుడే ప్రారంభించరు, కానీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. సిద్ధం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం అన్నమాట. అలాగే మీ మాట తీరు చాలా బాగుంటుంది. గౌరవ సన్మానాలు అందుకుంటారు. అసలు ఏలినాటి శని ప్రభావం ఎటు పోయిందో అటు పోతుందన్నమాట. తెలియకుండానే, మీకు తెలియకుండానే అన్నీ చాలా చాలా మంచి ఫలితాలు మీకు ఉండడానికి అవకాశం ఉంది. జూన్ 1వ తేదీ వరకు చాలా నిశ్చింతగా ఉండవచ్చు. మరి జూన్ 1 తర్వాత అండి అంటే గురువుగారి యొక్క మార్పు జరుగుతుంది. ఆయన షష్ఠ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు. అయితే ఆయన ఉచ్చ స్థానంలోకి వెళ్తారు కాబట్టి అప్పుడు కొంచెం ఆదాయానికి సంబంధించి, ఎందుకంటే ద్వితీయాధిపతి లాభాధిపతి అవుతూ షష్ఠంలో ఉంటారు కాబట్టి ఆదాయానికి సంబంధించి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకోవక్కర్లేని విధంగా జూన్ 1వ తేదీ వరకు కూడా మీ ఆశయ సాధన అనేది ఒకటి చేయండి. ఖచ్చితంగా మీరు సాధిస్తారు. అంత మంచి ఫలితాలు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే సన్మాన సత్కారాలు అందుకోవడంలో పూర్వం కన్నా చాలా సంతృప్తిగా ఉంటారు మీరు. అంటే ఏదో ఒక విషయాన్ని నేను సాధించి ఇలాంటివి సన్మాన సత్కారాలకి అర్హురాలయ్యాను కదా, లేదా అర్హుడినయ్యాను కదా, ఇలా అనుకుంటూ ఉంటారు. ఇది మీకు చాలా సంతృప్తినిచ్చే వ్యవహారం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. విదేశీ యానాలు ఉంటాయి, మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి. అలాగే ఏదైనా కానీ ఇక్కడ ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి దాని గురించి కూడా మనం ఒక 2-3 హెచ్చరికలు తీసుకుందాము. ఏదైనా కోర్టు కేసులున్నా, పెద్ద మనుషుల పంచాయతీలున్నా వీలైనంత వరకు వాటిని వాయిదా వేసుకోండి అనే తెలియచెప్తాను. అలాగే పబ్లిక్ రిలేషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యాపారాలు ఏవి కూడా మొదలు పెట్టవద్దు. ఎవరికి కూడా హామీలు ఇవ్వద్దు. పూర్వం ఇచ్చినటువంటి మాట హామీలే ఇప్పుడు మీరు నెరవేర్చుకోవడానికి చాలా గగనమవుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మాట నెరవేర్చుకుంటారు. ఇప్పుడు మీరు కొత్తగా ఏమన్నా ఇవ్వడం వల్ల చాలా ఇబ్బంది పడతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. జీవితం చాలా చాలా ఉత్సాహమయంగా కొనసాగుతూ ఉంటుంది వీరికి. ఏలినాటి శని జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఆ శనిగారి యొక్క బాధలు ఏమాత్రం లేకుండా గురువుగారు ఇంత ఆనందమయ జీవితం ఇస్తున్నారు అంటే మీరు ఎంతో ప్రార్థన చేయాలన్నమాట భగవంతుడికి. కృతజ్ఞతలు తెలియచేస్తూ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే దేవాలయానికి వెళ్ళి అలవాటు చేసుకోండి. అలవాటు లేని వాళ్ళు సద్గురువుల యొక్క సేవ చెయ్యండి, పెద్దల సేవ చెయ్యండి. వీలైనంత వరకు కాలినడకన వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అంటే మీరు నడవగలిగినంత దూరం అయితే మీరు ఏ వాహనము వాడకుండా కాలినడకన వెళ్ళడం చాలా చాలా మంచిది. ఇది శనిగారి యొక్క రాశి, కుంభరాశి అంటే అధిపతి శనిగారు అవుతూ ద్వితీయ స్థానంలో ఉన్నారు. మరి శారీరక కష్టం ఎక్కువగా ఉంటుంది. వారు పెట్టేటటువంటి కష్టము కాకుండా మీ అంతటా మీరే మీ శరీరానికి తగిన శ్రమనిస్తే శనిగారు ఇచ్చేటటువంటి బాధలు దాదాపుగా తగ్గిపోతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా శనిగారి యొక్క స్తోత్రపారాయణాలు చదువుకోవడము, వీలైనంతగా శనిగారికి తైలాభిషేకం చేయించడము, కనీసం నెల రోజులకి
2 నెలలకి ఒకసారి అలా చేయించుకుంటూ ఉండండి. అలాగే ఈశ్వరారాధన చెయ్యండి. చాలా మంచి ఫలితాలు మీకుంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.